ఇప్పుడు ఒక చిన్న విషయం మనందరికి తెలిసిందే, కానీ చిన్న బైఫర్కేషన్, అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుంది అని. ఒక సినిమా ఉంది, పేరు సిరి సంపదలు. డబ్బుకి సంపదకి ఏమైనా తేడా ఉందా? ఏమిటది? డబ్బులు అంటే ఉట్టి మనీ. సంపద అంటే సంపద అంటే చాలా రకాలు వస్తాయి కదా. భూమికి సంబంధించినవి డబ్బులు కాకుండా చెప్పు, చెప్పి పో, మళ్ళీ రాకు. నేను తర్వాత ఒక చిన్న అనాలిసిస్ చెప్తా, అది నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారం చేసుకుని. అంటే డబ్బు అంటే కేవలం ఇప్పుడు నోట్ల రూపంలో ఉన్నది డబ్బు. సంపద అంటే ఇప్పుడు మీ చుట్టూ మేము ఉన్నాం కదా, ఇదంతా నీకు సంపద. మా అందరికి నువ్వు సంపద. బాగుంది. అది ఇల్లు సంపద, పశువులు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా, భూమి, ఇలాంటివన్నీ సంపద కింద. బాగుంది. అయితే పేరు కూడా సంపద కిందకి వస్తుంది. అచ్చంపేటలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఒక అతను నా చేయి చూశాడు. నీకు గుర్తుందో లేదో, మనం శిశు మందిర్ దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత. సో నా చేయి చూశాడు. సో అందరి చేతుల కంటే నా చేయి చాలా భిన్నమైంది హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం. ఇప్పుడు మీరందరూ చూసుకోండి చేతులు. ఇప్పుడు ఈ చిన్న రేఖ ఉందా, ఈ చేతి రెండు చేతులకు సేమ్ రేఖలు ఎవరికి ఉండవు. లేదు అంటే ఈ మధ్యన లేదు అసలు ఇట్లా రేఖ ఒకటి. ఇక్కడ రేఖ అనిపిస్తుందా? ఇది ఉంది నీకు, ఇది ఎవరికైనా ఉంటది. ఈ రేఖ ఉంటది కానీ ఇది ఉంది, ఎండ్ అయిపోయింది. ఇటుపక్క ఉంది కానీ ఎండ్ అయిపోయింది, అంటే పై వరకు రాలేదు. సో హస్త సాముద్రికంలో ఉన్నతమైన చేతుల కింద కొన్ని రూల్స్ చెప్పారనమాట. సరే అవన్నీ నేను నమ్మను, కానీ ఎవరైతే చేతులు చూశారో వాళ్ళ జీవితంలో హస్త సాముద్రికం చూస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన చేయి తారసపడితే వాళ్ళు ఏం చేయాలనేది ఆ శాస్త్రంలో రాయబడి ఉంది. దాన్ని నమ్ముతారు ఇప్పటికీ. అట్లా మొట్టమొదటిసారి నేను ఆల్మోస్ట్ 10th అట్లా చదువుతున్న టైంలో ఒక వ్యక్తి నా చేతులు చూసి, అప్పుడు రూపాయనే అతను ఛార్జ్ చేస్తున్నది. అతను నాకేం చెప్పాడు, ప్రపంచంలో ఉన్న సిరి సంపదలన్నీ నీ దగ్గరకు వస్తాయి. సో ఇట్లాంటి చేతులు చూసిన వాళ్ళకి మేము డబ్బులు తీసుకోము. సో భవిష్యత్తులో మళ్ళీ నేను తారసపడితే నీకు సంపద వచ్చిన తర్వాత దాంట్లో నాకు 10% ఇయ్యి అని చెప్పాడు. అప్పుడు అందరితో పాటు నేను నవ్వుకున్నా. నా పక్కన నా క్లాస్మేట్స్ స్కూల్ దగ్గర, ఎస్ఏవి గుప్తా స్కూల్ దగ్గర. మళ్ళీ నేను డిగ్రీకి వచ్చిన తర్వాత సిటీకి వచ్చినప్పుడు నాకు మళ్ళీ కొత్తపేట దగ్గర మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఇటుగా చేతులు చూపించుకుంటున్నారు వేరే వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చెప్పాడు, ఈ వ్యక్తి అదే చెప్పాడు, నీ జీవితంలో అంతులేని సంపద వస్తుంది. సో అప్పుడు కొంచెం అసలే జోబులో తినడానికి పైసలు లేవు, ఏ స్కిల్ లేదు, డబ్బులు ఎట్లా వస్తాయి? ఎందుకంటే డబ్బుల గురించే ఆలోచన, ప్రయత్నం అంతా డబ్బుల గురించి నడిచింది కొన్ని సంవత్సరాలు. అంటే బేసిక్ మనీ ఉంటే కాస్త తిని పడుకోవచ్చు, తర్వాత బాడమే చేయ మనం సాధించే విజయాలు ఇవన్నీ. సో అతను కూడా ఏం చెప్పాడు, నీ దగ్గరకు లైఫ్లో డబ్బులు వస్తే నాకు కొంత ఇవ్వు, నేను తీసుకున్నాడు. ఇదే కాంటెక్స్ట్ ఆల్కెమిస్ట్ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు మళ్ళీ తారసపడ్డది. ఆ పుస్తకంలో పావులోకంలో మెన్షన్ చేశాడు, నీ జీవితంలో నీకు సంపద కనుక సిద్ధిస్తే, నీ కళ నిజమైతే ఆ వచ్చిన సంపదలో నాకు కొంత ఇవ్వు, కానీ ఇప్పుడు నేను తీసుకోను. అది అరిష్టం. ఒక కథలో ఒక క్యారెక్టర్ చెప్తుంది హీరో తోటి, ఓహో ఇట్లాంటిది ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట. సరే నేను చాలాసార్లు నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఆలోచించేవాడిని, ఎట్లా వస్తుంది సంపద, నా దగ్గర ఏమునే బోడీ. సో ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గడిచింది. నేను జేఎన్టీయూ హాస్టల్లో అట్లా ఉన్నప్పుడు ఒక కేఫ్ దగ్గర మళ్ళీ ఒక జాతకం చెప్పించుకునేవాడు వచ్చాడు. ఇది మూడవసారి. మళ్ళీ చేతులు చూపిస్తే ఇలా పట్టుకో, మళ్ళీ చేతులు చూపిస్తే ఒక నిమిషం, మళ్ళీ చేతులు చూపిస్తే మళ్ళీ సేమ్ విషయం చెప్పాడు. అప్పుడు కూడా డబ్బులు అంటే ఈ 3 సార్లు అంటే అయితే 3 సార్లు ఎవరైతే చెప్పారో అప్పటి వరకు నా దగ్గర ఆ రోజు డబ్బులు ఆ రోజు తప్ప జోబులో చిల్లిగవలేదు. సంపద ఎట్లా, అతను కూడా అదే చెప్పాడు. అయితే నా పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, ఒక బియర్డెడ్ మ్యాన్. ఇప్పుడు ఆల్కెమిస్ట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ వచ్చి అది రాజ్ అనమాట. అతను ఆ రాజు హీరోతో చెప్తాడు, మారువేషంలో తిరుగుతుంటాడు అతను. సో ఎవరైనా సరైన వ్యక్తి కనిపిస్తే వాళ్ళకి మార్గనిర్దేశకత్వం చేసి వెళ్ళిపోతాడు. అతని పని అంతవరకు. సో అందులో ఒక 2 రాళ్ళు ఇస్తాడు, దాని పేరు ఉరిం అండ్ తమీం. నీకు ఎప్పుడైనా సంశయం వస్తే ఆ 2 రాళ్ళని ఇట్లా అని ఒక రాయి తీసుకో, తెల్లరాయి వచ్చిందనుకో ప్రయాణం కొనసాగించు, తెల్లరాయి వస్తే ఆగిపో. ఇంకోటి ఏం రాయి
ఉరిం నల్లరాయి తెల్లరాయి అనుకో, అట్లా మనం అనుకుంటాం కదా, ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా, అటువంటివన్నీ ఉన్నాయి. అట్లా తర్వాత ఇడ అండ్ పింగళ, లేకపోతే మన శ్వాసని గమనించడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఊరికే నా పక్కన ఉన్న ఫ్రెండ్తో ఇప్పటి వరకు 3 సార్లు జరిగింది, ఇట్లా నా చేతులు చూస్తున్నారు, మంచి చేతులు అని చెప్తున్నారు, ఇట్లాంటి రేఖలు అరుదు అని చెప్తున్నారు, అంతులేని సంపద వస్తుంది అంటున్నారు, తినడానికి డబ్బు కూడా లేదు నా దగ్గర. అసలు ఇప్పుడు అంబానీ కొడుక్కి మాట చెప్తే అర్థం ఉంది, నాకు చెప్తే ఎట్లా అన్నప్పుడు ఆ పెద్ద ఆయన నాతో చెప్పిన మాట, ఇది ఛాయ్ దాపిస్తూ మాట చెప్తా అన్నాడు. వాళ్ళు చెప్పింది కరెక్టే. హస్త సాముద్రికము శాస్త్రం అనేది ఒకటి ఉంది అని నమ్మితే కనుక, ఆ శాస్త్రం వచ్చిన రోజుల్లో అసలు ఇప్పుడు ఉన్నంత డబ్బు లేనే లేదు. అప్పుడు సంపద రేఖ అంటే డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఆనందము, ప్రశాంతత, తర్వాత ధ్యానము, ఇవి సంపదలు. తద్వారా ఆ సంపదలన్నీ నీ దగ్గర ఉన్నాయి. అందుకని అందులో 10% వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ కలిసినప్పుడు పైసలు ఇవ్వక్కర్లేదు అన్నాడు ఆయన. ఓహో ఇదేదో బాగానే ఉంది. సో ప్రాబబ్లీ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సంపద యొక్క నిర్వచనం అతను చెప్పాడు. డబ్బు అంటే నవీన్ చెప్పిన డబ్బు మాత్రమే. మైథిలి చెప్పిన నిర్వచనం కరెక్ట్. అంటే ఒక మంచి వ్యక్తి మన సంపద, ఒక మంచి లక్షణం మన సంపద, మంచి గుణాలు మన సంపద, ప్రశాంతత మన సంపద, నిశ్శబ్దం మన సంపద, మౌనం మన సంపద, ధ్యానస్థితి మన సంపద, నిష్కామకర్మ మన సంపద తప్ప డబ్బు కాదు. డబ్బు వల్ల అవసరాలు తీరుతాయి. డబ్బు అవసరం, సంపద అనేది నీ అస్తిత్వం. ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు బై బర్త్ సంపదతోనే పుడతాయి, కానీ మనిషి ఒక్కటే దాన్ని రోజు రోజుకి నాశనం చేసుకుంటూ పోతున్నాడు. బుద్ధి మందగిస్తూ ఉంటుంది. సో అట్లా ఈ ముగ్గురు వచ్చి సేమ్ విషయం చెప్పారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ముగ్గురు నా నుంచి సంపదను ఆశించారు, కానీ వాళ్లకు తెలియదు సంపద అంటే డబ్బు అనుకుంటున్నారు. సో ఇప్పుడు నా ఐఎమ్ రెడీ టు షేర్ మై సంపద. ఆల్రెడీ జరుగుతుంది. అంటే ఏముంది ఇంతకంటే లైఫ్లో షేర్ చేసుకోవడానికి? సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంత భోజనం, కాస్త ప్రశాంతత, కాస్త ఆనందము, ఒక పాట, అంతకు మించి ఏముంది లైఫ్లో? ఇప్పుడు కింద అడిగింది అది. ఇప్పుడు ఏం మిగిలింది అంటే పని మిగిలింది అని చెప్పిన. ఇప్పుడు ఏముంది నాకు లైఫ్లో? ఏం పని ఉంది నాకు? పని తప్ప. ఎగ్జాంపుల్ పని లేదనుకో, ఒక సాదాసుదా గృహస్థుగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఏదైనా డబ్బు లేనప్పుడు డబ్బు కోసం ప్రయత్నం చేయడం ఒకటి. ఆ పనిలో కర్త లేకుండా ఉండడం అనేది ఇప్పుడు అల్టిమేట్. బేసికల్గా పని చాలా మంది చేస్తున్నారు. పని వల్ల కూడా మళ్ళీ ఆ పనికి ఫలితం ఆశించడము, లేకపోతే ఆ పనికి గుర్తింపు ఆశించడము, గౌరవం ఆశిస్తే మళ్ళీ సేమ్ ట్రాప్లో పడతాం. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకు ఈరోజు పుస్తకం ఐ వాజ్ రీడింగ్ దస్ స్పోక్ జరాతృష్ట. అందులో అసలు జరాతృష్ట అనేవాడు మనీ గురించి ఏమైనా చెప్పాడా అని నేను వెతుకులాడుతున్నా. ఎందుకంటే ఈవెన్ ఖలీల్ గిబ్రాన్ పోయే సాహిత్యంలో అప్పుడున్న సమాజంలో మనీకి అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ అప్పుడున్న సమాజంలో కులమత వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక 300-400 ఏళ్ల క్రితం కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ అప్పుడు మనీ ఒక దొర దగ్గర ఉండేది. మిగతా వాళ్ళకి మనీ ఎర్న్ చేసే అవకాశం లేదు. వ్యవసాయం చేసుకోవాలి, ఏ రోజు ధర తినాలి, ఎప్పటికప్పుడు బతకాలి. ఇంట్లో ధాన్యము సంపదలు ఉండేవి తప్ప మనీ ఉండేది కాదు. సో ఇప్పుడు మనీ అబండెంట్ వస్తుంది. మనీ తక్కువ అనేది మాకు కూడా అనుభవం. మాకు ఒక ఇప్పుడు బట్టలు గిట్ట దొరుకుతుంది, 10 పైసలు 5 పైసలు దొరుకుతుంది. అమ్మ 10 పైసలు జాగ్రత్త దాచుకోవడం. పావులా దొరికితే ఇంకా 3 పావులు అయితే రూపాయి అవుతుంది. అట్లా 10 పైసలు రూపాయి అవుతుంది. అమ్మయ్య ఇంకొక 2 రూపాయలు అయితే పెట్టింది ఏదైనా వస్తుంది. ఇట్లా ఆలోచించేవాళ్ళం. మాకు కూడా ఉందా. ఆ తర్వాత నేను అసంఖ్యాకమైన స్టోరీస్ జేఎన్టీకి వచ్చిన తర్వాత మనీ గురించి చదివాను నేను. అంటే నేను స్టోరీస్ని ఎలా చదివేవాడిని అంటే, మీరు కూడా చదవాలనుకుంటే ఈ పద్ధతి అవలంబిస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర ఐప్యాడ్లో ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అదేందో ఒక అనలిటికల్ మైండ్తో విషయాన్ని అర్థం చేసుకోవడం. ఊరికే మళ్ళీ అదేదో మనం ఈగో తెచ్చుకోవడానికి, లేకపోతే నీకంటే నాకు నాలెడ్జ్ చెప్పుకోవడం కాదు. అధ్యయనం చేయడంలో ఒక పద్ధతి ఉంటుంది. ఏంటది? ఒక కథ చదువుతున్నప్పుడు అహంకారకు సంబంధించిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, అజ్ఞానాన్ని డిఫైన్ చేసే స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, మూర్ఖత్వాన్ని డిఫైన్ చేసే స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, అట్లనే మనీ ఓరియంటెడ్గా తహతహలాడేవాడు అట్లాంటి వాళ్ళకి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చిన్న కథ చెప్పి ముగిస్తా. ఇందులో మనీ కీలక వస్తువు. ఒక రాజు దగ్గర ఒక అతను పనిచేస్తుంటాడు, భూబల్ల. అతను రాజుకి మసాజ్ చేయాలి, అంతే డ్యూటీ. సో మసాజ్ చేస్తున్నప్పుడు రాజుకి అదొక్కటే ఇంపార్టెంట్ టైం.
ఎదురు చూస్తుంటాడు వాడు ఎప్పుడు వస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరిని కలిసినా డబ్బు గురించో అధికారం గురించో దేని గురించో మాట్లాడుతుంటారు, ఎక్స్పాన్షనిజం గురించి. కానీ ఇతను ఒక్కడే ఏమీ మాట్లాడు, వస్తుంటేనే పాట పాడుతుంటాడు. మహారాజుకు నమస్కారం పెట్టి అసలు మహారాజు అన్న విషయం మర్చిపోయి అడ్డగోలుగా కొడతాడు, ఒత్తుతాడు, చెవులు లాగుతాడు. సో మహారాజు ఎంజాయ్ చేస్తుంటాడు అతని ప్రజెన్స్ని. సో మొత్తం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి మహారాజు ఆల్రెడీ రూపాయి తెచ్చుకొని ఉంటాడు తన చేతిలో. అతను ఓపెన్ చేస్తే ఆ రూపాయి తీసి తన చేతిలో పెట్టి మళ్ళీ మహారాజు నమస్తే పెడితే సరే. మహారాజు ఎప్పుడు అడగడు ఏరా జీవితం ఎలా ఉంది, ఎందుకంటే మహారాజు కంటే బాగుంది వాడిది, ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు, సంపద ఉంది వాడి దగ్గర. మహారాజు దగ్గర డబ్బు మాత్రమే ఉంది, సంపద లేదు. ఆ తర్వాత ఒకసారి మంత్రితో మహారాజు అంటాడు, అదిరా జీవితం అంటే నీ బొందా, నీ బొందా వాడి దగ్గర లేవు కాబట్టి హాయిగా ఉన్నాడు. నీ దగ్గర ఉన్నవన్నీ వాడి దగ్గరకు వచ్చాయనుకో వాడు నీకంటే పరిచయం అయిపోతాడు. నేను అట్లా అనుకోవడంలే, ఏమో మనిషి వైఖరి అని నేను చెప్పాను, నేను కాలం నిర్ణయిస్తుంది అన్న తర్వాత ఇప్పుడు మంత్రి ఇతని యొక్క మనస్సు మీద ఒక చిన్న ప్రయోగం చేస్తాడు. ఆ కారిడార్ నుంచి వీడు రోజు వెళ్తాడు. ఆ సైనికులందరూ తెలుసు, ఏ ఐడెంటిటీ కార్డ్ అక్కర్లే ఏమక్కర్లే, వీడందరికి పరిచయం, రాజే పరిచయం అయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఏమిటి. ఒక చిన్న డబ్బుల మూట, అందులో ₹1 బయటికి కనబడేటట్టు పెడతాడు. పోతుంటే కాలు తగిలింది. ఇతను ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న సైనికులు ముందే చెప్పెట్టాడు మంత్రి, ఎవరు అడిగినా ఫైనల్గా వాడిని నా దగ్గరికి పంపించాలి, మీరే నిర్ణయం చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఒక ప్రయోగం చేస్తున్నా వాళ్ళకి తెలియనివ్వకండి. ఇప్పుడు వాడు రూపాయి తీసుకుని పోతున్నాడు, అందులో ₹98 ఉన్నాయి. ఇప్పుడు ఆ మూట తీసుకుని సైనికులందరినీ అడిగాడు, ఇది ఎవరిది, కింద పడ్డది అంటే మాదైతే కాదు, ఇలా ఎవరేసారో తెలీదు. మంత్రి గారి దగ్గరికి వెళ్తే అతను చెప్తాడు నిర్ణయం అన్నది. మంత్రి అడుగుతాడు, ఏం కావాలి నీకు, మసాజ్ చేసినావు కదా వెళ్ళిపోవాలి కదా ఇంటికి అంటాడు. అయ్యో అట్లా కాదండి, పోతుంటే నాకు డబ్బులు కనిపించినాయి, అవి ఎక్కడైనా కొట్టేసావో లేకపోతే మార్గంలో కనిపించాయా? అయ్యో నడుస్తుంటే మార్గంలో కనిపిస్తే వాళ్ళదే, అది మాకేం రైట్స్ లేవు. నిజంగా తీసుకోవచ్చా? తీసుకోపోతే ఆడ పడేసిపో, అక్కడ పడేసిన 50 రోజులు ఎవరు తీసుకోరు, అక్కడ అయిపోయింది, దాని మీద నీ చేయబడ్డది నీదే అంటాడు. ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మొట్టమొదటిసారి ఎక్కువ డబ్బు చూశాడు. వీడి దగ్గర ఉన్న రూపాయితో కలిపితే ₹99 అయింది. ₹1 ఇస్తే ₹100 అయిపోతుంది. కానీ ఈరోజు తినాలి కదా, రూపాయి ఖర్చు పెట్టేశాడు, రాత్రి నిద్ర పట్టదు. ఈరోజు రూపాయి తినకపోయి ఉంటే రేపు రూపాయి కలిపితే 100 అయిపోతుంది. 100 అయిపోతే ఏమైనా కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఆశ బయలుదేరింది. నెక్స్ట్ డే కొంచెం పాటలు తక్కువ పాడాడు. మహారాజు రూపాయి ఏంటి అన్నాడు. మొట్టమొదటిసారి రూపాయి అడుగుతున్నావు అంటే ఎలాగ ఇస్తారు కదా అని అడుగుతున్నా, ఏముంది అన్నాడు. మహారాజుకు తెలియదు ఈ స్టోరీ అంతా. మళ్ళీ ఒక వారం రోజులు గడిచింది, 10 రోజులు గడిచింది. ఈ ₹100 డబ్బులు అయిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే మెల్లగా ఓ పెగ్గేస్తున్నాడు, ఓ సినిమా చూస్తున్నాడు, ఫ్రెండ్స్కి పిలిచి పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు ₹100 చేద్దాం అనుకునే లోపు ₹40 అయినాయి. ఎత్తరా భగవంతుడా అనుకునే లోపు మళ్ళీ కాళ్ళకి ఇంకో బ్యాగ్ తగిలింది, అందులో ₹900 ఉన్నాయి. 900 + ₹40 940 అవుతుంది. అయినా సరే ఎథిక్సే. మళ్ళీ మంత్రి దగ్గరికి పెట్టేసారు. సైనికులను అడగలే, పోతుంటే కాళ్ళకు గల్లి నావే కదా ఇవి, ఎన్నిసార్లు అడుగుతున్నావు, నీవే అవి అని. అంటే అప్పటికంటే డబ్బులు ఎక్కువనే, మళ్ళీ నా మీద కేసులు కావు కదా. అరే బాబు నువ్వు నీకు వద్దనుకుంటే ఆ చెట్టల్లో పోయి, మాకు అవసరం లేదా డబ్బులు, అవి ఎందుకు అక్కడ పడ్డాయో నాకు తెలియదు. రీసెంట్గా నాకు కూడా కాళ్ళ తగిలితే తీసుకున్నాను నేను. ఇది రాజ్యము కదా, ఒక్కొక్కసారి డబ్బులు పడతాయి. తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న ₹40 మహారాజు ఇచ్చిన రూపాయ, ఆ తర్వాత 900 941 అయినాయి. ఇప్పుడు ఇది రోజుకు రూపాయి కలిపితే ఎప్పటికైతే 1000. ఇప్పుడు 1000 చేయాలని కాంక్ష బయలుదేరింది. ఓ రూమ్ రెంట్కి తీసుకున్నాడు, కొంచెం వస్తువులు కొనుక్కున్నాడు. ఇప్పుడు మహారాజుని అడ్డగోలుగా ఒత్తుతున్నాడు. ఏమైందంటే ఎంతకాలం పని చేయాలి, శాలరీ పెంచవా అన్నాడు. అరే నీకు రూపాయి ఇస్తుంటే వద్దని వెళ్ళిపోతుంటే చాలాసార్లు. ఈ మధ్యన రూపాయి అడిగితే ప్రతిరోజు ముందే రూపాయి ఇచ్చి మరి ఇప్పుడు మసాజ్ చేస్తున్నావు తీసుకొని, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నావు. ఎంత కావాలి? నాకు ₹2 కావాలి. మళ్ళీ ఇప్పట్లో పెంచాను, అట్లయితే ₹3 ఇవ్వండి, ఏదో ఒప్పందం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాత్రంతా ఇదే ఆలోచన, ఇది ₹1000 అయితే ఈ పని చేయొచ్చు. సో ₹1000 అయిపోయేలోపు మంత్రి వాళ్ళ ఇంట్లో దూరి ఒక దొంగతనం చేపిస్తాడు. అందులో ₹400 హఠాష్ కొట్టేసి మిగతా డబ్బులు అట్లా పెట్టుంచాడు. ఇప్పుడు వాడు పిచ్చి లేచింది, ఇంకా నా డబ్బులు ఎవడో కొట్టేసిండు, నా మనశ్శాంతి అంతా పోయింది, ఫ్రెండ్స్తో మాట్లాడట్లే, మహారాజుకు సరిగా మసాజ్ చేయట్లే. ఇప్పుడు మొట్టమొదటిసారి మహారాజు అడిగాడు, మళ్ళీ విదిన్ నో టైం అడిగాడు, నాకు శాలరీ పెంచాలి. ఇప్పుడు ₹1000 చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు, ఈ బోడీ మహారాజు మసాజ్ ఎవడు చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ థాట్ బయలుదేరింది, నేను కింగ్నే, నేను అవసరమైతే ఒకటి పెట్టి నేను మసాజ్ చేయించుకుంటా.
ఈసారి మహారాజు మొట్టమొదటిసారి అన్నాడు పాటలు పాడడం లేదు, సరిగా మసాజు చేయడం లేదు, ఏమైంది నీకు? చేయరండి, విరాళం తెచ్చుకోండి. మీ బానిసలు అనుకున్నారా మీరు? అంత దూరం నుంచి ఇక్కడ రావాలి, మీరేమో వెహికల్స్ తిరుగుతారు, మాకు వెహికల్స్లో వీళ్ళు మా జీవితం ఇంత అని వాడి గోళంతా వెళ్ళి తీసుకు ఏమైందిరా నీకంటే అప్పుడు మంత్రి చెప్పాడు, నేనే చిన్న నువ్వు అన్నావు కదా వాడు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాడు మనకంటే బాగున్నాడు. కాదు, అది ఫేక్ ప్రశాంతత. అన్నీ ఉన్నా ప్రశాంతంగా ఉండేవాడు రియల్గా గ్రేట్. ఏమీ లేక ఫేక్ ప్రశాంతంగా ఉండేవాడు చేతగాక అవకాశం లేక అట్లా ఉంటాడు. సో ఇప్పుడు ఇది నేను ఎట్లా అప్లై చేసుకుంటున్నా? ఇప్పుడు డబ్బు కొంత ఉండవచ్చు మన దగ్గర, ఉన్నప్పటికీ దాంతో సంబంధం లేదు. అది ఏమన్నా అవసరమైతే వాడుకోవడానికి తప్ప అది అహంకారం క్రియేట్ చేసుకోవడానికి కాదు, లేకపోతే మనం ఇది అని చెప్పుకోవడానికి కాదు. భూమి మీద నీకున్న ఏకైక పని కర్మయోగం తప్ప ఇంకొకటి లేదు లేదు లేదు. సో ఎప్పుడైతే మంత్రి ఈ విషయం చెప్తాడో వాడి మీద రియలైజ్ అయ్యి వాడి దగ్గర డబ్బంతా తీసుకొచ్చి ఇచ్చి నా రూపాయి జీవితమే చాలా బాగున్నది, నవ్ ఐ హ్యావ్ రియలైజ్డ్. అంటే నేను డబ్బు ఉండటం వల్ల ఏం కోల్పోయాను? డబ్బు వల్ల సమస్య రాలే, డబ్బు పట్ల డబ్బు పట్ల నాకున్న వైఖరి సమస్య అయింది. ఇప్పుడు నేను డబ్బు వస్తే తీసుకుంటా, కానీ దాని పట్ల వ్యామోహం లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీ దగ్గర ఇంత సంపద ఉండి ఒక మహారాజా అయ్యిండి కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు. ఇటువంటి ప్రశాంతత రియల్. అంటే ముళ్ళకంబం మీద ఉండి కూడా మీరు హాయిగా పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు నాకు పాటలు పాడుకోవడం తప్ప వేరే అవకాశం లేక పాడుకుంటాం తప్ప ఇష్టమే కాదు. అప్పుడు మహారాజు చెప్పాడు, నాకు అవకాశం ఉంటే నాకు మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి, నేను ఏదన్నా వ్యాపారం చేస్తా, చాలా శ్రద్ధగా చేస్తా, ఏం చేసినా సరే పాట పాడడం మర్చిపోను, నేను మర్చిపోనేది, నా ప్రశాంతత మర్చిపోను, మీకు ఆ జీవితకాలం మసాజ్ చేయడం మర్చిపోను, ఇవన్నీ మర్చిపోకుండా నేను పని మీద దృష్టి పెడతాను. ఓకే, నవ్ యూ గాట్ రైట్ అండర్స్టాండింగ్. సో సరైన సందర్భం వస్తే తప్ప తెలియదు ఎవడేమిటో. ఏమీ లేనప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకుందాం, ఒకరి దగ్గర పంచుకుందామని పిచ్చకుంట్ల మాటలు చాలా మాట్లాడుకోవచ్చు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా మనిషి కొంత డబ్బు రాగానే వాడు ఎలినేషన్ స్టార్ట్ చేస్తాడు, విడిపోవడం. మంది నన్నోడు డబ్బులు వచ్చే మూమెంట్ వచ్చేస్తున్నప్పుడు కొంచెం ఒకరిద్దరు మైనస్ అవుతారు, డబ్బులు చేతికి వచ్చాక అందులో ఇంకో ఇద్దరు మైనస్ అవుతారు. ఇట్లా కూడా అవుతుంది. నా జీవితంలో ఒక రూమ్మేట్ తో ఉంటుంటే దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురు పని చేసుకుంటారు. అది కూడా అవసరమా బాగా, మళ్ళీ ఇక్కడ నాది ఎక్కువ నీ తక్కువ. ఒక రూమ్మేట్ తో ఉండేవాడిని, భవిష్యత్తు చాలా అతనేమి ఎర్న్ చేసేవాడు కాదు, నేనే పోర్ట్రేట్స్ చేసి డబ్బు ఎర్న్ చేస్తే ఇద్దరం కలిసి తినేవాళ్ళం నా డబ్బుతోటే. అట్లా 1.5 years నడిచింది. 2009కి ముందు స్టోరీ ఇది. హఠాత్తుగా అతనికి ఉద్యోగం వచ్చింది. ఏ రోజు చెప్పను, ఏ రోజైతే ఉద్యోగం వచ్చిందో, ఇది రికార్డింగ్ అయినాక చెప్తా, ఏ రోజైతే కొంచెం డబ్బులు ఎర్న్ చేయడం మొదలు పెట్టాడో తన బియ్యం తాను కొనుక్కొచ్చుకుని వండుకోవడం మొదలు పెట్టాడు. నేను గుర్తించి ఆశ్చర్యపోయినా, ఎందుకు అట్లా సపరేట్గా బియ్యం తెచ్చుకున్నావు అంటే నా వల్ల కాదు, నీదే నాది అన్నాడు. తన డబ్బు వచ్చేసరికి మొత్తం స్టోరీ అంతా మార్చేశాడు. సో నాకు ఒక అవగాహన ఉన్నది కాబట్టి అమ్మాయి అనుకున్నా, ఒక న్యూసెన్స్ పోయింది. అంటే అప్పుడైనా నేను తినేది, ఇప్పుడైనా తినేది. షేర్ చేసుకునే లక్షణం అందరికి ఉంటుందన్న గ్యారెంటీ లేదు, అందుకని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు చేసావు, నువ్వు చెయ్యి, నీకు ఇష్టమైతే. వాళ్ళు చేయాలని అనుకున్నవా, నువ్వు చేసి మరీ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావు. ఎవడు నీకు సహాయం చేయాల్సిన అవసరం లేదు అని తెలుసుకుని నువ్వు సహాయం చేయి. ఒకవేళ చేస్తే వెళ్ళండి, గుడ్. సో సంపద వేరే, డబ్బు వేరే. డబ్బుతో అవసరాలు మాత్రమే తీరితే తప్ప నిజంగా ఆనందం రాదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రేటెస్ట్ ఫిలాసఫర్, డబ్బున్న వాళ్ళు అందరూ. రీసెంట్గా ముఖేష్ అంబానీతో ఇంటర్వ్యూ రాసి సర్దేశే చేశాడు. ఎవరో ఒక అతను ఇంటర్వ్యూ చేశాడు, మీరు అంబానీ కదా, మీరు పార్టీ చేసుకుంటారా, అందరు కలుస్తారా, మీరు ఏం మాట్లాడుకుంటారు, నాకు క్యూరియాసిటీ, ఏదో ఒకటి అసలు అంటే అది నీకు ఎందుకు అని అడిగాడు. లేదు, ఐ వాంట్ టు నో. అంటే అక్కడ కూడా షేర్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటారా, షేర్ మార్కెట్ గురించి, ఇంకా బిజినెస్ ఎట్లా ఎక్స్పాండ్ చేయాలని మాట్లాడుకుంటారా అంటే అదంతా విని ముఖేష్ అంబానీ ఏమన్నా అంటే, మైసా నీచే అంటే కింద కూర్చొని మామూలు సాదాసీదా మనుషులాగా మాట్లాడుకుంటాం మేము. అంటే పొద్దుస్తమానం మేము బిజినెస్ మాట్లాడుకోం, మేము కలిసేది సాదాసీదా మనుషుల్లాగానే కలుస్తాం. అక్కడ వాళ్ళు నన్ను అంబానీగా ట్రీట్ చేయరు, అలాగే నేను ఇంకొక వ్యక్తిని బిజినెస్ మ్యాగ్నెట్గా ట్రీట్ చేయను. వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం కలిసినప్పుడు ఎవరెవరి దగ్గర ఏముందో అదంతా మర్చిపోయి కలిస్తే మనుషుల మీటింగ్ అది. ఎవరెవరి దగ్గర ఏముందో గుర్తుపెట్టుకొని కలిస్తే మనసుల మీటింగ్ అది. ఈ భూమి మీద 3 ఉన్నాయి, మనుషులు, మనసులు, మిషన్లు. 70% మిషన్ల లాగానే ఉన్నారు.
ప్రపంచం అలాగే ఉంటుంది. మనసులతో కలబడము తగ్గిపోయింది అసలుకే ఉంది. మనుషులు కలబడం అనేది పూర్తిగా పోతుంది. దాని అలాగే ఉంటది. అంటే మనం అనవసరంగా అతిగా ఊహిస్తున్నాం, ఆశిస్తున్నాం. పని చేయడం, మిషన్ల లాగానే మాట్లాడడం, మిషన్ లాగానే ప్రవర్తించడం టోటల్ గా. డబ్బుతో పాటు సంపద కూడా కావాలి మనకి. సంపదనే కావాలి, డబ్బు అవసరం మాత్రమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ని అడుగుతా, ఈ క్షణం నీ బ్యాంకులో కొంత డబ్బు ఉంది, నా బ్యాంకులో కొంత డబ్బు ఉంది. నీ బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంది, నా బ్యాంకులో జస్ట్ 1,00,000 రూపాయలు ఉంది. అది మన ఆనందాన్ని, ఈ ప్రజెంట్ మూమెంట్ని ఏమైనా డిసైడ్ చేస్తుందా? ఇంతే ప్రశ్న. ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న ప్రశాంతతకి బ్యాంకులో ఉన్న నీ డబ్బు ఏమైనా కారణమా? లేదా డబ్బు ఉండని పోని ప్రశాంతతకు అంటుకుందా లేదా? నేను చెప్తున్నా, నా డబ్బుకి నా ప్రశాంతతకు సంబంధం లేదు. దానివల్ల ఎన్ని మిస్అండర్స్టాండింగ్ జరిగినా నా చుట్టుపక్కల, ఎన్ని గొడవలైనాయో. నేను హాయిగా ఆడుకుంటూ ఉంటే ఓ ఫ్రెండ్ వచ్చి అప్పడిగితే నా దగ్గర డబ్బు లేదంటే, డబ్బు లేనివాడు ఇంత ప్రశాంతంగా ఎట్లా ఆడుకుంటాడు? నువ్వు కావాలని ఉండి కూడా అబద్ధం చెప్తున్నావు అన్నాడు. నాకు మొదటిసారి అర్థమైంది, ఓహో డబ్బు లేకపోతే సాడ్గా ఉంటారు అన్నమాట జనాలు. అప్పుడు నేను చెప్పాను, ఆనందంగా ఉండటం నా స్వభావం అబ్బా, ఆడుకోవడం నా స్వభావం, అది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. నేను ఎప్పుడు వాటికి లింక్ పెట్టలే. అక్కడి నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏది? ప్రపంచం అనేది, మనీ అనేది ఒక అవసరం. ఈ అవసరం యొక్క విషయాలని మూలతత్వాలకు లింకు పెట్టకూడదు. అంటే మన ఆనందతని, మన ప్రశాంతతని, మన క్రియేటివిటీని, మన పాటని, మన నిద్రని, మన ప్రపంచం ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ లైఫ్ ఇస్. అట్లా కాకుండా డబ్బు ఎక్కువ ఉంది, ఫుల్ ఈరోజు ఎంజాయ్ చేసినావు, డబ్బు కొంచెం పోయింది, ఈరోజు తక్కువ ఎంజాయ్ చేసినావు అంటే సాపేక్ష సిద్ధాంతంలో వచ్చి అలా ప్రకృతి డిస్టర్బ్ చేసినా వాన వచ్చిందని మనం బయటికి పోతే అది మాత్రం అది పడేది పడుతుంది. ఎండైనా అంతే, మనకు చేతకాక మనం పోము ఎండకు. ఆ ఎండ మన కోసం ఎక్కువ తక్కువ కాదు. ప్రపంచంలో మాత్రం మనం ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా ఎక్కువ తక్కువ నడుస్తుంది. ఏ విషయంలోనో ఒక విషయంలో, డబ్బు విషయంలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, లేకపోతే మన ఆస్తి అంతస్తుల విషయాలు కావచ్చు, ఎవరికి ఒకరికొకరికి ఏదో ఒకటి ఏదైనా భేదం, తారతమ్యం నడుస్తుంది మానవాళిని. తెలియకుండానే నడుస్తుంది. అది అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి మధ్య ఇది తారతమ్యం నడుస్తుంది. కంక్లూజన్ ఏంటంటే డబ్బు అవసరం. డబ్బు అనేది సంపద కిందికి రాదు. సంపద అనేది ఆంతరంగిక సంపద, బయటి సంపద అంటే డబ్బు, ప్రాపర్టీ అంతా కూడా. అవన్నీ మనం పుట్టిన సందర్భాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉండవచ్చు, లేదా మన సుడి బాగుంటే ఎక్కువ తక్కువ రావచ్చు. కానీ ఆంతరిక సంపదలు అందరికి ఒకటే. ఈ కోపము, సంతోషము అనేది వచ్చినా వాటిని మర్చిపోతూ ఉంటే కూడా మన ఆరోగ్యానికి కూడా అవి సహకరిస్తాయి. అది కూడా ఒక మన ఆరోగ్యానికి కారణం. సో ప్రస్తుతానికి ఇంతే. ఇది ఈ కొత్త ఇంట్లో చేస్తున్న మొదటి టాక బెట. సో ఈరోజు మొత్తం ఇల్లంతా సర్దుకున్నాం. అందరికి బీరకాయ పచ్చడి. ఒకసారి ఊరికి ఒకసారి ఇల్లు అట్లా చూపి. సో ఇక్కడి నుంచి మీ అందరికి టాటా, అందరికి బాయ్ చెప్పండి. సంపద మస్తు, మస్తు సంపద, ఆరోగ్యం మస్తు, సంపద మస్తు, సంతోషం మస్తు, అన్నీ ఆ సంపద అనే దాంట్లోనే ఇమిడి ఉన్న మస్తు. ఆ మాటలు కిచెన్ అంతే. ఊరికే 30 seconds అట్లా రోల్ చేయి. తొందర తిప్పు. ఏది డబ్బు అవసరం మాత్రమే అని చెప్పావు, బట్ ఎంత అవసరం అనేది అది నీ అవసరాన్ని బట్టి. అట్లా నీకెంత అవసరం? చాలా తక్కువ అవసరం. అవును, అది చెప్పారు, ఎవరికి వారు ఉంటుంది మైండ్. ఇప్పుడు నాకు బెంజ్ కార్ అవసరం అయితే డబ్బు చాలా అవసరం అవుతుంది. అది నీ వ్యక్తిని బట్టి. మారుతి కార్ అయితే ఎక్కువ డబ్బు అక్కర్లేదు. సైకిల్ దొక్కుంటే ఇంకా అవసరం, ఆ తర్వాత డిస్కషన్. ఓకే బాయ్ అందరికి. ఓకే బేటా బాయ్ బాయ్ బాయ్. మొత్తం మలక్పేట బ్యాచ్ అంతా ఇక్కడికి వచ్చేసింది ఈరోజు. ఎంతైనా హెల్దీ మైండ్స్ కలుసుకుంటే మజా వస్తుంది. అసలు నేను చెప్తున్నా, 50 మంది ఉండి అహంకారాలు లేకపోతే అసలు ప్రతిరోజు పండుగనే. ఇంకోటి, కమ్యూనిటీ సిస్టంలో బతికితే ఒక్కరు వంట అప్ప చెప్పాలి, అందరూ వంట చేసి పెట్టేస్తారు ఆ వారం రోజులు. మిగతా వారం రోజులు ఇంకొకరు వంట చూసుకుంటారు ఒక సహాయకారితో. సో అందరం వంట కోసం చేస్తారు, కానీ ఈగోలు వచ్చి మొత్తం నాశనం చేసుకుంటారు. ఇక్కడ సమస్య మనిషి కాదు, లేకపోతే సందర్భం కాదు, ఈగో చాలా. సరే అందరికి ఒకసారి బై.